వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ యూపీఎస్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన అలాట్మెంట్ లెటర్ వాళ్ళ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. వెంటనే దాన్ని డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. క్యాండిడేట్ లాగిన్ ఏదైతే ఉందో దాని నుంచి ఉపయోగించి సేమ్ ప్రీవియస్గా ఏదైతే మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్నారో అదే ప్రాసెస్లో అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అయ్యాక మీకు కాలేజ్ ప్రీవియస్ కాలేజ్ అలొకేట్ అయిందా లేదంటే కొత్త కాలేజ్ అలొకేట్ అయిందా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ అందరికీ అవేర్నెస్ అయితే వస్తుంది, ఎంతమందికి కొత్త కాలేజ్ వచ్చింది, ఎంతమందికి సేమ్ కాలేజ్ వచ్చింది అనేది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ప్రెజెంట్ అలాట్మెంట్. అండ్ థర్డ్, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంది, మీకు అలాట్ అయిన కాలేజ్ ప్రీవియస్ అలాట్ అయిన కాలేజ్ సేమ్ ఉంటే నేను రిపోర్ట్ చేయాలా వద్దా, సో ఎప్పుడు లోపల రిపోర్ట్ చేయాలి అండ్ ఫీ ఎప్పుడు కట్టాలి అనే డౌట్ ఒకటి చాలామందికి ఉంది. చాలామంది ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మీరు తమ్లైన్లో చూస్తున్నట్టు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అనే దానిపైన అండ్ నేను కూడా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చాలా సీట్స్ పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి, వెయిట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. సో ఆ సీట్స్ అనేది పెరుగుతాయి లేదా కంప్లీట్గా 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళు బీ కేటగిరీ కానీ మేనేజ్మెంట్ కోటా అంటే డిఫరెంట్ వాటిల్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ అందరూ కూడా మాకు సీట్స్ పెరగనున్నాయి అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ దగ్గర ఫీ అయితే తీసేసుకున్నారు. సో ఆ ఫీ తర్వాత వీళ్ళు సీట్స్ పెంచమని చెప్పి గవర్నమెంట్కి అప్లై చేయటము. సో గవర్నమెంట్ దానిపైన ఇప్పటిదాకా ఏమీ రియాక్ట్ కాకపోవటము, దీంతో ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టు రిపోర్ట్ అయితే వచ్చింది. కోర్టు రిపోర్టు 1500 సీట్స్ ఆల్మోస్ట్ పెంచాలని చెప్పేసి అడిగితే కోర్టు మాత్రం దాన్ని ససేమిరా అని చెప్పేసి యాక్సెప్ట్ చేయలేదు. అది మొత్తం కూడా గవర్నమెంట్కి సంబంధించిందే. సో మేమైతే ఏమి దానిపైన రియాక్ట్ అవ్వము అని చెప్పి చెప్పడం జరిగింది. మనకు కోర్టు దగ్గర నుంచి వచ్చిన న్యూస్ ఈ రకంగా ఉంది. అదనపు సీట్లు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఆశపెట్టిన పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లు ముందే డబ్బులు వసూలు చేసి వైనం వస్తాయనుకున్నాం, రాలేదు, ఏం చేయాలి, చేతులు ఎత్తేసిన యాజమాన్యాలు, కాలేజీ వద్ద తల్లిదండ్రుల పడిగాపులు. సో మనకు సీట్లు పెరుగుతాయని మేనేజ్మెంట్ కోటాలో బీటెక్ అడ్మిషన్లు గ్యారంటీ అని కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు చెప్పడంతో కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు డబ్బులు పేమెంట్ చేసి జాయినింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల పెంపు, కుదింపు, బ్రాంచ్ల మార్పునకు హైకోర్టు అంగీకరించలేదు. యాజమాన్యాల పిటిషన్ కోర్టు కొట్టివేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. దీంతో ఇప్పటికే డబ్బులు కట్టిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన నెలకొంది. ముందస్తుగా డబ్బు చెల్లించిన వారు 1500 మంది వరకు ఉన్నారు. వారంతా కాలేజీల చుట్టూ తిరుగుతూ డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు సీట్లు ఎలా ఇస్తారు అంటూ యాజమాన్యాలు నిలదీస్తున్నారు. కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందని భావించాం, ఇప్పుడు మేము ఏం చేయగలం అంటూ కాలేజ్ యాజమాన్యాలు చేతులు ఎత్తేస్తున్నాయి. డబ్బు వాపస్ ఇస్తారా లేదా అనేది అనుమానంగానే ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. సో ఇది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వైఖరి. అయితే ఇప్పుడు మనకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి న్యూస్ అయితే ఒకటి చూద్దాం. ఏంటంటే ఇందాక లాస్ట్ చెప్పినట్టు మనకు ఆల్మోస్ట్ 9000 నుంచి 10,000 సీట్లు అనేది పెరిగే అవకాశాలు అయితే స్టార్టింగ్ నుంచి మనకు ఉన్నాయి. దీనికి ఆల్రెడీ ఏఐసిటి అప్రూవల్ అయితే వచ్చేసింది. ఓన్లీ మన తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజెస్, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని నుంచి అప్రూవల్ అయితే ఇప్పటిదాకా అయితే రాలేదు. సో మొన్నటిదాకా చూస్తే మనం ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కొత్త యూనివర్సిటీస్ అన్నిటి కూడా పర్మిషన్ అయితే రావడం జరిగింది. కానీ బట్ సీట్ల పెంపకం పైన మాత్రం ఇంకా తెలంగాణ గవర్నమెంట్ ఏమీ కూడా అప్డేట్ అయితే అవ్వలేదు. మరి ఇలాంటి టైంలో స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలా, సీట్ క్యాన్సిల్ చేసుకోవాలా, ఏం చేయాలి అనేది చాలామంది ఇప్పటికే సందిగ్ధంలో ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మీరు జాగ్రత్తగా ఆలోచించి ఒక స్టెప్ అయితే తీసుకోవచ్చు. ఏంటంటే మనకు ఇక్కడ చూస్తే అలాట్మెంట్ లెటర్లో చూస్తే మీరు అలాట్మెంట్ లెటర్లో మీకు 15th లోపల మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఉంది. అలాగే ఫీజు కూడా మీరు 15th లోపల కట్టేయాలి అని చెప్పేసి అయితే ఉంది అనమాట మనకు. సో ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వచ్చింది కాబట్టి మనకు యాక్చువల్గా 13th నుంచి మనకు అలాట్మెంట్ లెటర్ ఇస్తామని చెప్పారు. కానీ మనకు ఆల్రెడీ 12th రోజే అలాట్మెంట్ లెటర్ ఇచ్చేశారు. సో 12th ఉంది, మనకు 13th ఉంది, 14th అండ్ 15th అనేది లాస్ట్ డేట్ ఉందన్నమాట. ఇక్కడ చూస్తే 15th August 2024 రోజు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ట్యూషన్ ఫీ కట్టాలి అనేది. సో మీరు ఈ 3 days ఏదైతే ఉందో ఒక 3 days అయితే ఆగి తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి అండ్ ట్యూషన్ ఫీ అయితే కట్టండి. సో తొందర ఏం లేదు, మనకు వాళ్ళు ఇచ్చిన స్టిపులేటెడ్ టైంలోనే మనం ఈ ట్యూషన్ ఫీ కానీ యాజ్ వెల్ యాజ్ కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ చేస్తామన్నమాట. సో 15th ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే మనకి ఏదైనా న్యూస్ వచ్చి సీట్స్ అనేది పెరుగుతున్నాయి అని న్యూస్ వచ్చిందంటే ఖచ్చితంగా ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్కి మళ్ళీ మనకు ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యిందంటే ఆటోమేటిక్గా ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న సీట్ మనం క్యాన్సిల్ చేసుకొని అండ్ ఫోర్త్ ఫేజ్లో వచ్చిన సీట్ కొత్తగా వచ్చిన కాలేజెస్ ఏమన్నా ఉంటే ఫోర్త్ ఫేజ్కి అయితే మనం ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇంకా స్టిల్ 7,000 నుంచి 9,000 సీట్స్ కొత్త సీట్స్ అయితే వస్తాయని మనకి ఎప్పటి నుంచో ఆశ అట్లానే ఉండిపోయింది. దాని గురించి అయితే ఇక్కడ అప్డేట్ అయితే లేదు. ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మాత్రం కొన్ని కాలేజెస్ ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాయి, కోర్టులో అది క్యాన్సిల్ చేసేశారు. సో వీళ్ళ దగ్గర ఫీజు తీసుకున్నారు. సో ఫీజు కట్టిన వాళ్ళు మాత్రం ఓన్లీ 1500 మెంబర్స్ ఉన్నారు. మరి ఎన్ని సీట్లు పెరుగుతాయంటే ఆల్మోస్ట్ 7,000 సీట్లు అయితే పెరగాలి. సో 7,000 సీట్లకి ఆల్రెడీ ఏఐసిటీ నుంచి అయితే అప్రూవల్ వచ్చింది. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇంకా దానికి అప్రూవల్ ఇవ్వలేదు. సో ఇక్కడ ఉండే కాలేజీలు ఏమీ చేయలేని పొజిషన్లో అయితే ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ స్టెప్
చేసుకుని 2-3 డేస్లో ఇన్ కేస్ మనకి ఏదన్నా కూడా న్యూస్ వచ్చి ఈ 7,000 సీట్స్ కానీ ఇంక్రీజ్ అయిందంటే 4th ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, ఫైనల్ ఫేజ్. సో ఆ 4th ఫేజ్ కౌన్సిలింగ్లో మనం మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, కాబట్టి మనకైతే ప్రాబ్లం లేదు. సో అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ ఇక్కడ చూస్తే సార్, ఇప్పుడు మరి మేము ఒకవేళ ఇన్ కేస్ 15th ఒకవేళ మేము రిపోర్ట్ చేయకపోతే మళ్ళీ మాకు ఏమైనా ప్రాబ్లం వద్దా, కాలేజ్ సీట్ ప్రాబ్లం వద్దా అంటే అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ 17th ఆగస్ట్ అని చెప్పన్నారు. అంటే మీరు 15th రోజు లాస్ట్ చెప్పాను నేను సెల్ఫ్ రిపోర్టింగ్. సో 15th వరకు మనం ఈవినింగ్ వరకు రిపోర్ట్ చేయొచ్చు, కాబట్టి ఇన్ టైంలోనే మనం చేస్తున్నాము. ఒకవేళ ఇన్ కేస్ అప్పుడు 15th వరకు ఉన్నా కూడా మనకి 17th వరకు కాలేజ్ వాళ్ళ దగ్గర టైం ఉంటుంది. అంటే ఇది మీకు సంబంధం కాదు, కాలేజ్ వాళ్ళు యూనివర్సిటీకి అప్డేట్ చేయాలి. సో పలాని క్యాండిడేట్ మా దగ్గర జాయిన్ అయిపోయాడని 17th ఆగస్ట్ రోజు అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి టైం అయితే ఉంది, తొందర అయితే పడకండి. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ట్యూషన్ ఫీ అయితే మాత్రం 15th వరకు అయితే కట్టకుండా ఆగండి. 15th లోపల మనకి ఎన్ని న్యూస్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.